చిన్న అమ్మాయి లేదంటే బాబు స్కూల్లో చదువుకుంటున్నాడు అనమాట. స్కూల్లో చదువుతుంటుంటాడంటే స్కూల్లో టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు కదండి, హోంవర్క్ ఇస్తున్నారు కదా, టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు కదా. ఆ అబ్బాయి స్కూల్లో చదువుకుంటున్నాడు. ఏమని చదువుతున్నాడంటే అక్కడ టీచర్ గారు ఒక హోంవర్క్ ఇచ్చారు. ఏమని అంటే భూమి గుండ్రంగా ఉండును, భూమి గుండ్రంగా ఉండని చెప్పి, బాబు ఇది నువ్వు చదువుకోవాలి, రేపటి దినం అప్పచెప్పాలని టీచర్ చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వచ్చి చదువుతున్నాడు. భూమి గుండ్రంగా ఉండును, కంఠస్థం చేయాలి కదా, భూమి గుండ్రంగా ఉండును, భూమి గుండ్రంగా ఉండని చదువుకుంటున్నాడు అనమాట. అయితే అలా చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే భూమి గుండ్రంగా ఉండునని చదవద్దు, అలా చదివామంటే నేను కొడతాను, భూమి బల్లపరువుగా ఉండునని చదవమంటున్నాడు అనమాట. అదేం డాడీ, మరి టీచర్ భూమి గుండ్రంగా ఉండని చదవమని చెప్పారంటే, నేను డాడీ కదా, మరి నా మాట వినకపోతే నేను కొడతాను, టీచరు చెప్పినా కూడా నేను చెప్పినట్టు చేయాలంటే ఈ అబ్బాయి మరి భూమి బలపరుపుగా ఉండునని చదువుతున్నాడు అనమాట. అయితే ఏమైందంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి టీచర్కి అప్పచెప్పాలి కాబట్టి టీచర్ అడిగాడు, చదివావు బాబు అంటే మరి చదివానని చెప్పి భూమి బలపరుపుగా ఉండని చదువుతున్నాడు. అప్పుడు టీచర్ అన్నాడు, అదేంటి నేను నీకు అలా చెప్పలేదు కదా అంటే, మా డాడీ అలాగే చెప్పమన్నారు అని అన్నాడు. అంటే టీచర్ ఏమన్నాడంటే, టీచర్ నేనా మీ డాడీయా, నేను చెప్పినట్టు చదవాలి కదా అని చెప్తే అప్పుడు వెంటనే ఈ అబ్బాయి ఏం చేశాడంటే భూమి గుండ్రంగా ఉండని చెప్పి టీచర్కి చెప్పాడు. అయితే ఏంటంటే అదే మరలా రేపటి దినం కూడా నేను అప్పచెప్పుకుంటాను, మరలా టీచరు ఆ అబ్బాయికి హోంవర్క్ మరలా రిపీట్ చేయమని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి భూమి గుండ్రంగా ఉండని చదువుతున్నప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నారంటే, అదేంటి భూమి బలపరుపుగా ఉండని చదవమని చెప్పాను కదా, అలాగే నేను చదువుతున్నామంటే టీచర్ అలాగే చదవమన్నారు డాడీ అని అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి చాలా ఆలోచించి ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నప్పుడు భూమి బలపరుపుగా ఉండునని చదువుతున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడు భూమి గుండ్రంగా ఉండని. ఎందుకంటే స్కూల్లో ఒకవేళ బలపరుపుగా చదివితే టీచర్ కొడతాడు, ఇంట్లో భూమి గుండ్రంగా ఉండని చదివితే డాడీ కొడతాడు. కాబట్టి ఈ అబ్బాయి చాలా ఆలోచించి ఏం చేశాడంటే ఇంట్లో ఒకలా చదువుతున్నాడు, స్కూల్లో. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఇంట్లో చర్చిలో ఒకలా ఉంటున్నాం, బయట ఒకలా ఉంటున్నాం. ఇది నేను కలుపుకొని చెప్తున్నాను, మీరు ఎవరు కూడా వేరేగా ఎవరు అనుకోకండి, నాతో పాటు కలుపుకొని చెప్తున్నాను అనమాట. దేవుడు సమస్త నిరని దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి మనం దేవుడిని ఎవరు కూడా మోసం చేయలేము. అంటే ఇక్కడ ఏంటంటే అంత్య దినములలో మనము వేషధారులుగా మనం ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. మనలో వేషధారితనం ఉంటే దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపెట్టుకోడు.